స్వరాజ్ న్యూస్ కు స్వాగతం. పేదల పెన్నిధి మంత్రి పొన్నం సన్మాన కార్యక్రమం విజయవంతం చేయాలి. గౌడ కులస్తులు పెద్ద ఎత్తున తరలి రావాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పేదల పాలిట పెన్నిదని విద్యార్థి సంఘం నాయకుడి నుండి మంత్రిగా ఎదిగిన గొప్ప నాయకుడని గౌడ సంఘం జిల్లా నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. కమలాపూర్లోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మార్చి 10న కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ఘనంగా నిర్వహించే సన్మాన కార్యక్రమానికి గౌడ కులస్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలసని రమేష్ గౌడ్, దేశిని ఐలియా, జనగాం శివకృష్ణ గౌడ్, కొండ రమేష్ పాల్గొన్నారు. దాని ద్వారా మార్పుపేట్ చైర్మన్గా, అదేవిధంగా పార్టీ పరమైనటువంటి కార్యక్రమాలలో అక్కడ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో విద్యార్థి నాయకునిగా, జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షునిగా, రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షునిగా, ఈ విధంగా అంచెలంచెలుగా పార్టీలో వారి పనితీరు, ప్రజలలో వారు చూపిస్తున్నటువంటి ఒక చొరవను దృష్టిలో పెట్టుకొని ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరి వారికి ఎంపీగా నిలబడేటువంటి అవకాశాన్ని కల్పించడం, దాన్ని అందుపుచ్చుకున్నటువంటి ప్రభాకర్ గారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 32 మండలాల ప్రజల యొక్క మన్ననలు పొంది పేద ప్రజల యొక్క మనసును చూరగొని మరి ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. ఎంపీగా గెలిచిన వెంటనే తన బాధ్యతను గుర్తెరిగి ఏదైతే కరీంనగర్ పార్లమెంటు ప్రజలు తన మీద పెట్టినటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యతను ఏ విధంగా నిర్వర్తించాలనే దాన్ని మనసులో పెట్టుకొని బలహీన వర్గాల వారు ఎదుర్కొంటున్నటువంటి వివిధ సమస్యల పరిష్కారంతో పాటు అన్ని కుల సంఘాలకు జిల్లా కేంద్రంలో భవనాల నిర్మాణంతో పాటు కేంద్రీయ విద్యాలయం, తిరుపతి రైలు, పాస్పోర్ట్ కేంద్రం, తర్వాత ఇవాళ నేషనల్ హైవేస్ గురించి, అదొకటే కాదు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎప్పటి నుంచో అందరి నోళ్ళలో నానుతున్నటువంటి వైద్య కళాశాల ఏర్పాటు గురించి కూడా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ అంబాల కమలాపూర్ మండలంలో గ్యాస్ ఆ కేంద్రం కూడా మీ అందరికీ తెలుసు. అంటే ఆయన ఒక పట్టు విడవని విక్రమార్కుని వలె ఏదన్నా ఆయన తలంచిన వెంటనే ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోయేటువంటి వ్యక్తి కాదు పొన్నం ప్రభాకర్ గారు. అలాంటి వ్యక్తి ఇవాళ ఆనాడు ఎంపీగా, మార్కెట్ చైర్మన్గా, తర్వాత పార్టీ పరమైన కార్యక్రమాల్లో అన్నింటా దిగ్విజయ యాత్రలు కొనసాగిస్తూ ఆ పరంపరలో నిన్నగాక మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో కూడా మీ అందరికీ తెలుసు, తన ప్రాంతం కాకపోయినా పార్లమెంటు పరిధిలోని సెగ్మెంట్ అయినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ అయినటువంటి హుస్నాబాద్ ప్రాంతంలో నిలబడి అక్కడి ప్రజల మన్ననలు పొంది 20,000 మెజారిటీతో ఆయన ఇవాళ శాసనసభ్యునిగా ఎన్నికై ఒక బలహీన వర్గాల నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము గుర్తించి ఆయన ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా తెలంగాణ ప్రజల